ఒక ప్రశాంతమైన చిన్న గ్రామంలో అందరికంటే భిన్నంగా జీవించే ఒక మనిషి ఉండేవాడు. అతని పేరు పప్పయ్య. కాని అతను చాలా పిసినారి. తన దగ్గర డబ్బున్నా అతను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. కాలక్రమంలో అతను తన మావయ్య కూతురిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి వాడికొక చిన్న పాప పుట్టింది. మరోసారి పాప పుట్టినప్పుడు పప్పయ్య మనసులో మాత్రం భయం పెరిగింది, ఖర్చుల భయం. తన పిసినారితనం వల్ల అతనొక పెద్ద తప్పు చేశాడు. తన చిన్న పాపను వేరే వారికి ఇచ్చేశాడు. ఇది తెలిసినట్టుగా మావయ్య ఫోన్లో ఏదో అనుమానం పడ్డాడు. అప్పుడే పప్పయ్య భార్య దాచిపెట్టి తన తండ్రికి నిజం చెప్పింది. ఆ మాటలు విన్న మావయ్య కోపంతో ఊగిపోయాడు. పప్పయ్య తన తప్పును అర్థం చేసుకున్నాడు. తన తప్పును సరిదిద్దుకోవాలని పప్పయ్య వెంటనే వెళ్లి తన పాపను తిరిగి తీసుకొచ్చాడు. డబ్బు కోసం మనుష్యత్వాన్ని కోల్పోవద్దు. ఉన్నది సరిగ్గా ఉపయోగిస్తేనే నిజమైన విలువ ఉంటుంది.